ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ వందనాలు. దేవుని బిడ్డలారా, మరొక ఉదయకాలమందు దేవుడు తన వాగ్దానాన్ని బయలుపరుస్తున్నాడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 17 వచనం. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయును. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. ప్రతి వారి యొక్క కన్నీటి బాష్ప బిందువులను నా దేవుడు తుడిచేవాడిగా ఉంటున్నాడు. చూడండి, ప్రతి ఒక్కరి హృదయంలో ఏదో ఒక చోట, ఎక్కడో ఒక చోట కన్నీళ్లు పెట్టినటువంటి వారిగా ఉన్నాడు. ఆలోచన చేయండి, హృదయానికి గాయమవుతే ఇదిగో కంట్లో కన్నీళ్లు వస్తూ ఉంటున్నాయి. ఎందుకు తెలుసా? బాధను తట్టుకోలేక, వేదను తట్టుకోలేక ఎంతోమంది జీవితాల్లో మూడు బారిన జీవితాలుగా అనేక సందర్భాల్లో వారి జీవితంలో సంతోషం అనేది చూడక ఇప్పటికీ కన్నీళ్లు విడుస్తూ దుఃఖపడుతూ బాధపడుతున్నారేమో. అయితే ప్రభు ఉదయ కాలం ముందు తన వాక్కును బయలుపరుస్తుంటాడు. అమ్మా, కన్నీళ్లు విడుస్తున్నటువంటి నిన్ను ఇదిగో నా దేవుడు ప్రతి కన్నీటి బొట్టును తుడిచేవాడిగా ఉంటున్నాడు. తన ప్రేమ ద్వారా నీ అంగలార్పును నాట్యముగా మార్చగలిగిన వాడిగా ఉంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, అనేక సందర్భాల్లో ఏడుస్తుంటున్నావా? పిల్లలు లేరని, ఇదిగో నాకు సరైనటువంటి కుటుంబము లేదని, నా భార్య వల్ల, నా భర్త వల్ల, నా పిల్లల వల్ల నాకు మనశ్శాంతి లేదని కన్నీళ్లు పెట్టి ఏడుస్తుంటున్నావా? నా జీవితంలో ఏంటి నాకు ఈ దుఃఖ దినవలని వేదన పడుతున్నావా? దేవుడు తప్పకుండా నీకు సహాయం చేసేవాడిగా ఉంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, హన్న దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంది, కన్నీళ్లు విడుస్తూ హృదయంలో ఎంతో వేదన, బాధ, రోదన చేత కుమిలి కుమిలి దుఃఖంతో వేదన పడతా ఉంది. అయితే ఆమె పెదవులు కదిలించబడుతున్నాయి, కానీ ఆమె నోటి గుండా మాట మాత్రం రావడం లేదు. అయితే ఇదిగో ఆమె ప్రార్థన దేవుడు విన్నాడండి. ఆమె కన్నీళ్లను దేవుడు తుడిచివేసి ఇదిగో గొప్ప సమూయేలును ఆ తల్లికి బిడ్డగా అనుగ్రహించాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నీవు కన్నీళ్లు విడుస్తున్నావా? అయితే ఆ కన్నీళ్లు ఎవరి ముందర విడుస్తున్నావు? నీ బంధువుల దగ్గరనా, నీ ఆత్మీయుల దగ్గరనా, నీ స్నేహితుల దగ్గరనా? వారి దగ్గర నువ్వు ఎంత ఏడ్చినా కూడా వారి హృదయం కరగదు. వారి హృదయం కరిగినా కూడా నిన్ను గేలి చేస్తారు, అపహాస్యముగా మాట్లాడతారు. అయితే నీ విడిచాల్సిన కన్నీళ్లు ప్రభు యొక్క పాదముల దగ్గర. ఇదిగో పాపాత్మరాలైనటువంటి స్త్రీ వెనుక నుండి వచ్చి యేసుక్రీస్తు పాదాలు పట్టుకొని కడిగి తల వెంట్రుకలతో తుడిచింది కదా. ఈరోజు నీ కన్నీళ్లు దేవుని యొక్క పాదం దగ్గర చేర్చగలిగితే దేవుడు తప్పకుండా నీ ప్రతి కన్నీటిని తుడిచి దేవుడు చక్కటి సంతోషం, సమాధానం నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. అలాంటి దీవెనాశీర్వాదం దేవుడు ఈ దినానికి దయచేయునుగాక. ఆమేన్.